హలో అండి అందరికీ. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇంట్లో మనం దేవుడికి పెట్టుకున్నా గానీ, లేదా టెంపుల్‌కెళ్ళినప్పుడు గానీ, మనం టెంకాయ అయితే కొడతాం కదండీ! ఆ టెంకాయని ఎంతమందైతే కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారు. నాకు తెలిసి నేనైతే మాక్సిమం ఏ రోజు టెంకాయని ఈ విధంగా యూజ్ చేయలేదనమాట. ఎప్పుడు ఎండబెట్టేయడం, లేకపోతే బయట పడేయడం, కుళ్ళిపోవడం అలాగయ్యేది. కానీ ఇవాళేంటంటే, బెల్లంతో టెంకాయ తురిమేసి లడ్డూల్లాగా చేయమని చెప్పారనమాట ఇంట్లో. కానీ వాళ్ళేం జేశారు, రివర్స్ నాకే చెప్పారు. "నువ్వే చెయ్యి బావుంటుంది తిందాము" అనేసి. అందుకోసమని టెంకాయ అయితే కొట్టుకొని, క్లీన్ చేసుకునేసి, దాన్ని తురుముకొని పక్కన బెట్టుకున్నాననమాట. నేను ఒక టెంకాయ తీసుకున్నానండి. అంటే ఒక టెంకాయ అంటే మనం కొట్టినప్పుడు 2 చెప్పులవుతుంది గదా! సో, ఆ రెండిటినైతే తీసుకొని తురుముకున్నాను. దానికి ఒక బెల్లం గెడ్డలో సగం యేసుకున్నాననమాట. సగం కొంచెం మెత్తగా అంటే మరీ అంత మెత్తగా గాకుండా నలగగొట్టేసి, మనం ప్యాన్ బెట్టుకునేసి దాని మీద ఒక టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ కానీ, లేదా కొంచెం పెద్ద గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ వరకైతే వాటరేసుకొని, దంచుకున్న బెల్లాన్నయితే మనం దీంట్లో అయితే వేసేసి బాగా కరిగించుకోవాలండి. అంటే పాకం ఎలా ఉండాలంటే మరీ థిక్‌గా రాగూడదు. అలాగని మరీ పలసంగా ఉండకూడదనమాట. మధ్యలో పాకంగా అనిపిచ్చాలి మనకి. అంటే మరీ ఎక్కువ థిక్ లేకుండా కొంచెం పలసంగా అనిపిచ్చాలి. మనం బెల్లం వేసేసిన తర్వాత గెంటితో మధ్య మధ్యలో కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు తెలీదు కదా! అలా ఎలా వచ్చిందనేసి. సో, ఈ విధంగా అయితే బెల్లంతో ఇవాళైతే నేను టెంకాయేసి లడ్డూలైతే చేద్దామనేసి ఈ యుద్ధానికైతే దిగాననమాట. కానీ ఎలా వస్తుందో నాకైతే తెలీదు. కానీ ప్రాసెస్ అయితే ఇదే అండి. మీరు ఇలాగే చేసుకోండి. మనకి బెల్లం అయితే మరీ తిక్కు పాకం రాకూడదన్నాను గదా! సో, మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా వచ్చిన తర్వాత మనం తురుముకున్న టెంకాయనైతే ఎత్తి దీంతో వేసేసి బాగా కలపాలండి. అది ఎంతవరకంటే అక్కడ మనకి ఇగురులాగా కనబడుతుంది గదా! బెల్లంది. అది మొత్తం ఎగిరిపోయి గట్టిగా అంటే టెంకాయకి బాగా అతుక్కునేసి అది కొంచెం బ్రౌనిష్ కలర్‌లో మారే వరకైతే మనమైతే సిమ్‌లో పెట్టుకునేసి దీన్నైతే కలుపుకుంటూ ఉండాలి. చెప్పడం మర్చిపోయాను. దీంట్లో యాలక్కాయలు గాని ఉంటే అంటే ఉంటేనే మనం ఒక 3 గాని, 4 గాని దంచి దాంట్లో వేసుకున్నామంటే స్మెల్ అయితే బావుంటుందనమాట. సో, ఈ విధంగా అయితే ఇవాళైతే నేను ప్రయోగం అయితే చేశాను. కానీ పర్లేదు బానే వచ్చింది. మీరు ఒకసారి టెంకాయ అయితే ఇంట్లో వేస్ట్‌గా ఉంది అనిపించినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే ఇంట్లో ఇలాగైతే చేసుకున్నారంటే టైం తక్కువే పడుతుంది గానీ తినడానికైతే చాలా రుచిగా ఉంటుందనమాట. సో, ఆ విధంగా బెల్లం మొత్తం ఎగిరిపోయి టెంకాయ మొత్తం కలర్ ఈ విధంగా బ్రౌనిష్ కలర్‌లోకొచ్చే వరకైతే మనం కలుపుకుంటూనే ఉండాలి. ఆపేసామనుకో కింద అడుగంటేస్తుందనమాట. అంటే మనం సిమ్‌లో పెట్టుకుంటాం గ్యాసు. సో, అందువల్ల అయితే మనం కలుపుకుంటూ ఉంటాం గాబట్టి కిందయితే అడుగంటదు. లేకపోతే అడుగంటేస్తుంది. అప్పుడు కింద మాడిపోతుంది. టేస్టు మారిపోతుందనమాట. ఈ కలపడమేమో గాని, ఒక చేత్తో ఫోను పట్టుకొని వీడియో తీసి, ఒక చేత్తో కలపడం అయితే చాలా కష్టమండి. చెయ్యి నొప్పొస్తుంది. ప్లస్ వీడియో ఎలా వస్తుందో తెలీదు. ఫోను కదిలిపోతుంది. మధ్య మధ్యలో ఆపేసి, మళ్ళీ వీడియో తీసుకొని చేసేలాగా అయితే మనకి దేవుళ్ళైతే కనిపిస్తారు. మనకిదైతే బాగా ముద్దగా వచ్చేసిన తర్వాత దించుకునేసి, ఒక 5-6 నిమిషాల వరకైతే చల్లారబెట్టుకోండి. లేకపోతే చెయ్యి కాలిపోతుందనమాట. సో, అది ఆరిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ తీసుకొని చేతికద్దుకుంటూ వీటిలనైతే మనం ఉంటలుగా అయితే చేసైతే పెట్టుకుంటాం. వాటరే కాదండి, నూనొద్దు కానీ నెయ్యుంటే గూడా అయితే మనం చేతికి అలా రాసుకొనైతే ఉంటలు పట్టుకోవచ్చు. ఒత్తిదే తీసుకున్నామంటే చేతి అతుక్కునేస్తుందనమాట. నెయ్యంటే కొంతమంది నెయ్యి తినని వాళ్ళుంటే నీళ్ళైతే చేతికి అద్దుకొనేసి మనం ఇలా అయితే ఉంటలుగా అయితే లడ్డూలైతే చేసుకోవచ్చనమాట. అంతే అండి. ఇవాల్టి నా రెసిపీ రెడీ అయిపోయింది. ఇంట్లో అందరూ తినేసారు. బావుందను